ఇంతవరకు ఒక ఎత్తు, ఇక నుంచి మరొక ఎత్తు. దీంతో అమెరికా చిత్తు అంటున్నాడు ఇరాన్. కారణం ఏంటంటే, ఎంతసేపు అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి ఇరాన్‌ని కొడుతున్నాయే కానీ, ఇరాన్ పాపం డైరెక్ట్‌గా అమెరికాని కొట్టట్లా. అమెరికా బేస్‌లో ఉన్న తమ ఉమాని కొట్టారు కానీ, అసలు దెబ్బ కొట్టవలసింది అమెరికా. ఎందుకంటే అమెరికాలో దెబ్బ తగిలితేనే ట్రంప్ మాట వింటాడు. ఎందుకంటే అక్కడ ప్రజలకి బాధ తెలియాలి. ఒక దాడి చేస్తే ఆ ప్రజలు ఎంత వేదన చెందుతారో, మానసికంగా ఎంత కుంగిపోతారో, ఎంత ఆందోళన వస్తుందనే సంగతి అమెరికాలో ఉన్న వాళ్ళకి తెలియాలి ఖచ్చితంగా. అది చేయనంత కాలం ఈ అమెరికాలో ప్రెసిడెంట్లు ఎవడొచ్చినా సరే, వాడు ఆ దేశంలో చేపెట్టి, ఈ దేశంలో చేపెట్టి అన్ని కెలికి వాళ్ళు నాశనం చేసి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే కొంతమంది చూస్తూ ఉంటాం మనం పల్లెటూరులో వాటిలో, ఎవరిని సరిగ్గా కాపురం చేసుకునేవారు పని పాట లేక. అలాగా అమెరికా దేశం కూడా ప్రెసిడెంటు ఎప్పుడు కూడా ఏ దేశాన్ని ఉండనివాడు. వాడికి ఏం మాత్రం కొద్దిగా ఎగెనిస్ట్గా ఉంటే వీడు బాబుగాడు సొమ్ములాగా ఆ దేశాన్ని సరిగ్గా వెళ్ళనివాడు, పరిపాలించినవాడు. చూసాం బంగ్లాదేశ్లో, అలాగా మన వెనుజులాలో వాడి ఇష్టం ఎలాగైనా సరే. కాబట్టి ఇది సమయం. ఈ సమయంలో అమెరికాలోకి బుద్ధి వచ్చేటట్టుగా సరైన దెబ్బ కొడతారని ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ప్రజలంతా కూడా ఈ అమెరికా మీద, ప్రత్యేకంగా ట్రంప్ మీద చాలా కోపంతో ఉన్నారు. అందుకనే నాటో దేశాలు కూడా మీరు మాకు సహాయం చేయండి అని గడ్డం పట్టుకున్నా, మీరు కనుక సహాయం చేయకపోతే నేను దృష్టిలో పెట్టుకుంటా, మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తా అన్నా సరే ఎవ్వరు బెదట్లా, బాయ్ అనుకుంటున్నారు మనసులో. ఇంకా కొంతమంది అయితే భలే సంతోషిస్తున్నారు, ఓ భలే జరిగింది, భలే అని. ఎందుకంటే ట్రంప్ ఎవరి లెక్క చేయకుండా వాడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తించాడు, అందరినీ కించపరిచాడు. ఇప్పటికీ భారతదేశాన్ని, మోడీ గారిని ఎంత కించపరుస్తున్నాడండి అతను. మరి ఇదే కాదు, అమెరికాలో ఉన్న ఆ అధికారం అంటే అది బ్రేక్ అవ్వాలండి. ఆ పొగరు బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవ్వాలంటే మరి నేను ఇలా చెప్పకూడదు తెలియదు కానీ అమెరికానే బ్రేక్ అవ్వాలి. ఎందుకంటే అన్ని స్టేట్లు కలిసి ప్రపంచంలో పెద్ద దేశంగా ఉండి చాలా ఆయుధ వ్యాపారం అన్నీ ఉండేటప్పటికి వాడి ప్రపంచం మొత్తానికి ఓకే, నువ్వు పెద్దన్నగా ఉండు, అంతేగాని పచ్చని కాపురాలు చిచ్చు పెడతా అంటే మాత్రం ప్రపంచ ప్రజలు ఎవరు ఒప్పుకోరు. ఇంక ముందు నీ సత్తా ఏంటో తెలిసిపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక ఇరాన్ని కొట్టలేకపోయినాడు. తోగాడే పిచ్చినాయన్న ఒక పిత్తలిన కొత్త లేడి చొగ్గాడు అని పాడుకునే స్టేజ్ నీది. ట్రంప్ నీది అదే స్టేజ్ అయ్యా బాబు. ఒక పెట్టనని కొట్టలేవు, ఒక ఇరాన్నే కొట్టలేకపోయావు. అంటే అమెరికా యొక్క శక్తి సామర్థ్యాలు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు మనం చూసి అమ్మో అని భయపడిపోయి చూస్తారా, ఆ భయపడినంత సత్తువ లేదు అమెరికాలో. కానీ ఒక్కసారి కనుక ఇరాన్ తెగించి అక్కడ కనుక దాడి చేయగలిగితే దాని పవర్ ఏంటి తెలిసిపోతుంది. ఎందుకంటే ఉక్రెయిన్ లాంటిది రష్యా మీద అక్కడికి లోపలికి వీటిని డ్రోన్లు తీసుకెళ్ళి ఎలాగా భారీ నష్టం చేసిందో అలాంటి ఒక భారీ నష్టం అమెరికాకి జరగాలి. దాంతో ప్రజలంతా కూడా ఈ యొక్క అధికారంలో ఉన్న ట్రంప్ని దించేయాలి. ఎవరైనా సరే యుద్ధం మాట ఇంకో దేశంలో జోలు నేను వేలు పెడతాను అంటే వాళ్ళని కాలర్ పట్టుకుని వచ్చి అక్కడే, ఎందుకంటే అక్కడ గన్ కల్చర్ ఉంది కాబట్టి ఫటాని కాల్చేయాలి. ఆ చిన్నపిల్లలకు చెప్పాలి, అరే మీ క్లాస్మేట్లను కాదురా, వాళ్ళు కాదురా, వీళ్ళు కాదురా కాల్చాల్సింది. ఇలాంటి దుర్మార్గపు దుష్టమైన ఆలోచనలు కలిగిన ప్రెసిడెంట్లు ఎవడున్నా సరే వాళ్ళని కాల్చి పారేయరా బాబు అని చెప్పాలి. ఎందుకంటే వీడు ఎవరిని ఏ దేశాన్ని ఇప్పుడే కాదు, ఆంక్షలని ట్యాక్స్లని రష్యా మీద 2000 ఆంక్షలా నవ్విపోతారండి పాపం. ఆ దేశాలు ఎదా బతికి బయటపడతాయి. ఏదో అదృష్టం బాగుంది, వాళ్ళ దేవుడు దయ వలన అక్కడ పెట్రోల్ పంపులు ఉన్నాయి సరిపోయింది, బావులు ఉన్నాయి కాబట్టి. పాపం ఇరాన్ ఎంత ఇబ్బంది పడిందండి, ఇప్పటికీ పడుతుంది. దేశం మొత్తం నాశనం. ఇంకా జత్తులు గొప్పగా 10 సంవత్సరాల వరకు అది అంటే డబ్బులు ఉన్నా సరే అది కట్టబడాలంటే మినిమం 10 years అవుతుందంట. ఇలాంటి దురాత్మలు దురహంకారులు ఉండకూడదు. భూమికి భారం అది. ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు ఉంటే, ఎందుకంటే భూమాత కూడా తను చాలా బాధపడుతుంది.
అయ్యో ఏంటి ఈ బాంబులు నన్ను నా మీద, అయ్యో 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 అని భూమాత కూడా మొరపెడుతూ ఉంటుంది దేవుడికి. చాలా నీచం. బట్ వి బిలీవ్ ఇన్ గాడ్ అంటారు. ఏం బిలీవ్ చేసావు? చిన్నపిల్లల్ని 165 మందిని నీ మిసైల్తో కొట్టేస్తావా? నీ హీ గుడ్ జెంటిల్మెన్ అయిన పాకిస్తాన్ నీ మంచి క్లోజ్ ఫ్రెండ్. భారతదేశం దెబ్బతిందస్తే భారతదేశాన్ని పొగడక, భారతదేశానికి వ్యతిరేక శక్తిగా ఉన్న పాకిస్తాన్ని నువ్వు మంచి ఫ్రెండ్, హీజ్ ఎ గుడ్ మ్యాన్ అని చెప్పి నువ్వు పొగిడే నువ్వు ఆ యొక్క పాకిస్తాను 400 మంది ఉన్న హాస్పిటల్ మీద కొడితే నువ్వు మాట్లాడవా? ఇంత రాజకీయమా? మానవత్వం ఉండదా? ఏమైనా ట్రంప్ చెప్పు, మానవత్వం ఉండదా? ఇంత అరాచకపు మనుషులు అమెరికాలో ఉన్నారంటే వాళ్ళు నిజంగా అమెరికా వాళ్ళ, లేకుంటే వాళ్ళు ఇక నాకు వేరే పదం వాడటానికి కూడా రావట్లేదు. ఇంత దారుణమైన ఈ మనుషుల. మరి ఎవరికి ఎంత కోపం వచ్చి రగిలిపోతేనే బిన్ లాడెన్ లాంటి వ్యక్తి వచ్చి ఆ ట్విన్ వీటిని టవర్స్ని కొడతాడండి? ఇలా పక్కవాడి మీద కోపం రగిలించకూడదండి ఏ దేశమైనా సరే. పెద్ద సూపర్ దేశం నీకు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా అసలు ఎక్కడైనా? ఆ డాలర్కి పెట్రోల్కి లెంకి పెట్టి వెంకిపెళ్ళికి చుప్పుచాకు అలా బతికేస్తున్నావు. కానీ నీకు అసలు ఒక వ్యాపారం లేదు. చీప్ వస్తువులని రష్యా నుంచి చైనా నుంచి పట్టుకొచ్చి అమ్మేసుకుంటున్నావు. ఆలోచించుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్ ఎవరైనా సరే, వారు ఈయన అయితే రేపు ఇంకోటి ఎవరైనా సేమ్ రూట్లో ఉంటారు. చూడండి, దొంగల దోపిడీ. ప్రతి దేశానికి వియత్నాం వారి దగ్గర నుంచి చూడండి, వరుసగా టకా చూసుకుంటే గెలవలేదు ఎక్కడ. ఆఫ్ఘనిస్తాన్ వరకు వీళ్ళు గెలిచింది నాకు తెలిసినంత వరకు మొన్న మధ్య ఎత్తుకొచ్చారే ఆ బ్యాచ్ తెప్పించి ఇంకెక్కడే గెలవలేదండి వాళ్ళు. దానికే పొంగిపోయి ఇరాన్ మీద దాడి చేశాడు ట్రంప్. దేవుడు బుద్ధి చెప్పాడా? ఇప్పటికైనా ఉండండి. మనం బ్రతకాలి, మనతో పాటు అందరూ బ్రతకాలండి. అంతేగాని ఇలాగ సర్వనాశనం చేసేస్తాం. ఏమి కొట్టుడండి నన్ను మిసైల్సా? మీ అందరూ కూడా ఇంత ఖర్చు అయిపోయింది అంటున్నారు. ఈ ఖర్చు కాదు, భూమికి ఎంత పొల్యూషన్ అండి. ఇలాంటి దెబ్బలు తిని భూమి ఏదో బద్దలైపోదా? కాబట్టి చాలా బాధపడుతున్నాను నేను ఈ సంగతి చూసుకుంటే. మరి ఈ రోజున అక్కడ ప్రజలు భయపడుతున్నారు, మీరు ఇంకా భయపడుతున్నారు. మీకు భయం తెలియాలంటే నిజంగా ఈ ఇరాన్ను మంచి ప్లేస్లో కనీసం ఒక 10 దాడులను చేస్తే అప్పుడు మీకు పక్కవాడి ప్రాణం ఏంటో తెలుస్తుంది, ప్రాణం విలువ ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు ఏ పార్టీకి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, ఎవరి కాళ్ళు పట్టుకొని లాగి కింద దించాలి అనే సంగతి మీకు తెలుస్తుంది. అంతవరకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడైనా కడుపు మండితేనే విలువ తెలుస్తుంది. మరి అమెరికా ప్రజలు కూడా అదే చెప్తున్నా, మీరు విలువ తీసుకోండి. హాయి కూర్చొని మీరు సౌకర్యాలు అనుభవిస్తూ అయ్యో ఆ దేశంలో మీరు మీ వాళ్ళు హీరో అనుకుంటున్నారు. మానవత్వానికి చెడ్డ పేరు, కలంకం. ఆ పాపం డెఫినెట్గా దేశాన్ని కొడుతుంది. మీరు మౌనంగా ఉంటే మాత్రం ఆ పాపాన్ని మీరు మీ ప్రజలకి మీ పిల్లలకి తప్పకుండా కొడుతుంది. బికాస్ యు ఆర్ సేయింగ్ దట్ వీ ట్రస్ట్ ఇన్ గాడ్. ఎవరైతే ట్రస్ట్ చేయడం బెంగలేదు వాడికి, వాడు తెగించిన వాడికి తెడ్డేలింగం. కానీ మీరు ఎప్పుడైతే మీరు డాలర్ మీద పెట్టుకొని లేక మేము దేవుని వేస్తామని చెప్పి అంటారే, ఖచ్చితంగా ఆ ఉసురు తగులుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే గుర్తుపెట్టుకోండి, పార్టీకి ఓటు వేసేటప్పుడు ఎవడైతే మీరు అడగండి, ఇతర దేశాల మీద మేము దాడి చేయం, వాళ్ళ ఒక రాజకీయాలు మేము కల్పించుకోము అని ఎవడైతే వాగ్దానం చేస్తాడో ఆ పార్టీని, ఆ మనిషిని ఎన్నుకోండి. ఇలాగ అందరి విషయాల్లో తలదూర్చి ఆ దేశాలను సర్వనాశనం చేసే ప్రెసిడెంట్లు ఓటు వేయకండి. ఇది ప్రపంచం చెప్తున్న మాట, నా మాట కాదు. ఇది ప్రజలందరి కడుపు మంట. అది ఎక్కువైతే ఎవరు నిలవరు దాని ముందు. సీ యూ మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మార్కెట్. బాయ్.